బీసీ కులగణన అంటే ఈ సబ్జెక్టు మేబీ చాలామందికి మరి ఎక్కుతుందో ఎక్కదో అర్థం కాదు, కానీ ఇదో పెద్ద సబ్జెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవాలు ఏంటి? ఈసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, కామారెడ్డి సభలో డిక్లరేషన్ కూడా ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ సభలో ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తామనేసి. సో నిజంగానే బీసీలకు చట్టసభల్లో అన్యాయం జరుగుతుందా? కనీసం స్థానిక సంస్థలోనైనా 50% రిజర్వేషన్లు కావాలని పట్టుపడుతున్న నేపథ్యంలో అది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? నిజంగా ఈ బీసీ కులగణన ముందుకు పడుతుందా? ఎప్పుడో నెహ్రూ కాలం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కావచ్చు, తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కావచ్చు, సో ఇలా మొదలు పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ మునిమనవడైన రాహుల్ గాంధీ బీసీ కులగణన అంటున్నారు. నిజంగా ఇది అయ్యేనా? సో దీని గురించి మనకు పూర్తి వివరాలు తెలియాలంటే మనతో ఉన్నారు తెలుగు సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే మిమ్మల్ని కలిసినందుకు కూడా. సార్ ఒకటి, ఇప్పుడు బీసీ కులగణన అనే దానికంటే ముందు ఒక్కసారి అంటే ఈరోజు మీరు వెంటాడే కులాలు, వెనుకబడిన కులాలకు సంబంధించి బుక్స్ ఇవన్నీ చూస్తున్నాము. సో చాలా సందర్భాల్లో మీ గురించి చాలామందికి తెలుసు. ఎనీహౌ అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? అసలు ఎందుకు ఇప్పుడు మీరు దీనికోసం ఫైట్ చేస్తున్నారు? అంటే మీకు ఎమ్మటే కామెంట్లో వచ్చే క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్ వచ్చేది నాకు తెలుసు, ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నాకు ఏం కామెంట్స్ వస్తాయి. మీరు బాగానే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, కానీ మరి ఈయన మొన్నటి కాదు ఇప్పుడు కూడా అన్నే ఉన్నాడు కదా, మరి మొన్న వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అయితే ఉండింది కదా, మరి దీన్ని ఎందుకు గట్టిగా పట్టుబట్టలేకపోయారు అనే మాట కూడా వస్తుంది. ఒకసారి మీ నేపథ్యము, నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెండు చెప్పారు. ఓకే. నేపథ్యం మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు మాది సూర్యాపేట జిల్లా. అంటే ఈ సూర్యాపేట జిల్లాలో మారుమూల గ్రామం నడిగూడెం అనే గ్రామం. అంటే నడిగూడెం అనే గ్రామం మా ఊరికి ఒక రకమైన చరిత్ర ఉంది. 2 రకాల చరిత్రలు మా ఊరికి. ఒకటి రాజా నాయని వెంకట్రంగారావు జమీందారుగా ఉన్నటువంటి కోట గడి ఉంటుంది మా ఇంటి పక్కతే. గడి ఉంటుంది, చాలా పెద్ద గడి. అంటే అప్పట్లో అంటే అక్కడ గడి జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గడిని కట్టించడానికి కావాల్సిన సరంజామా యంత్రాంగం ఏం చేశారో ఏమో తెలియదు, కానీ ఎన్ని ఎముకలు విరిగాయో ఎన్ని నడుములు విరిగాయో తెలియదు, కానీ ఎంతమంది శ్రమ చేస్తే ఆ గడి కట్టారో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మాత్రం బాగానే ఉన్నాడు. మళ్ళీ అది కూడా ఉంది, ఆయన కాడ 2 కోణాలు ఉన్నాయి ఆ దొరకి, ఆ జమీందారికి. గడిల దొరకు సాహిత్యం మీద కూడా మంచి నాయని వెంకట్రంగారావు. హైదరాబాద్లో శ్రీకృష్ణ భాషాంధ్ర నిలయ వ్యవస్థాపకుల్లో కూడా అతను ఒక కీలక పాత్రధారి. అయితే ఆ గడి పక్కన ఉన్నటువంటి వడ్ల బజారు మాది, ఆ వడ్రంగి బజార్ కార్పెటర్. అక్కడ మాకు ఊర్లో ఆ పల్లెటూరులో చిన్న గుడి ఒకటి, బ్రహ్మంగారి గుడి ఒకటి ఉండేది, పోతులూరి వీరబ్రహ్మంగారి గుడి ఉండేది. ఆ బ్రహ్మంగారి గుడి అంటే మాకు ఆ రోజుల్లో చిన్నప్పుడు మాకు సాయంకాలం మొత్తం అందరం పోయి ఆ గుడి దగ్గర పోయి కూర్చునేవాళ్ళం. కూర్చుంటే ఆ గుడి దగ్గర మొత్తం కూడా అక్కడ మాకు వడ్ల వెంకటాద్రి అని చెప్పి వచ్చి కూర్చొని బ్రహ్మంగారి భజనలు తత్వాలు చెప్పేవాడు. ఆ భజన ఇంట్రెస్టింగ్ ఉండేవి కదా అప్పట్లో మీకు? చాలా బాగా ఉండేది. ఎందుకంటే బ్రహ్మంగారు అంటేనే అప్పుడు ఇప్పుడు ఆయన మాటలు ఆయనదంతా కూడా బ్రహ్మం తత్వాలు మొత్తం మాకు తెలియదు, చిన్నపిల్లలం కదా. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది అని చెప్పేసి చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడేవాళ్ళం. ఆ పాటలు వాళ్ళు చెప్తా ఉంటే మేము పాడుతూ ఉండేవాళ్ళం. తెలియకుండా బ్రహ్మంగారి యొక్క తత్వం మొత్తం కూడా మాకు లోపలికి వచ్చేసింది. ఏముంది బ్రహ్మంగారి తత్వం అంటే? దాంట్లో మహిమలు లేవు, విద్యలు లేవు, ఏమీ లేవు. కానీ బ్రహ్మంగారు అంటే ఆయన ఏదో తాత్వికమైనటువంటి గొప్ప ఆలోచనలు సమాజానికి అందించినటువంటి వాడని, ఆయన పక్కన ఒక సిద్ధుడు అనేటువంటి ఒక మైనారిటీ కులానికి చెందినవాడు ఉంటాడని, ఇటు పక్క కక్కడు అని ఒక దళితుడు ఉంటాడని, ఈ సిద్ధుడు కక్కడు బ్రహ్మంగారు తన యొక్క తత్వాలు ఆనాటి సమాజానికి కావలసినటువంటి ఒక తాత్వికమైనటువంటి ఒక దారను చూపించినటువంటి బ్రహ్మంగారి పాటలు మాలో ఉన్నాయి. కానీ అవి మాకు చిన్నప్పుడు తెలియదు. కానీ కొంచెం పెరిగి పెద్దవాళ్ళ కొద్దీ కళాశాలలకు వచ్చిన తర్వాత, కాలేజీలకు వెళ్ళిన తర్వాత, ఆ కాలేజీకి పోయేసరికి మేము అక్కడ 70లు 80ల మధ్యలో మొత్తం కూడా అది విప్లవాల యుగం అని చెప్పారు. కళాశాలలు మొత్తం కథన రంగాలుగా మారుతున్నాయని చెప్పారు. ఈ డప్పులు పట్టుకొని కంజర్లు పట్టుకొని పాటలు పాడేవాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత మేము ఈ బ్రహ్మంగారి తత్వాలతోటి కాలేజీలో పోయిన వాళ్ళకు మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజం అనేటువంటి పాట మాకు వినిపించింది. చాలా బాగా పాడుతున్నాడు పాట అని చెప్పి మాకు అట్రాక్ట్ అయ్యి మేము ఆ పాట దగ్గరికి వెళ్ళాం. ఈ పాడుతుంటే ఆ పాటను వింటూ ఉంటే అతను పాడుతూ మమ్మల్ని జాదరాడుదాం అని జజ్జనకరి జనారి అని మమ్మల్ని తీసుకుపోయాడు.
పోతుంటే దాంట్లో తాడితులు పీడితులు విముక్తి సమాజం అనేసరికి మాకు ఇది కొంచెం బ్రహ్మంగారు చెప్పింది వీళ్ళు చెప్పింది కొంచెం కనెక్ట్ అవుతుందని చెప్పి తెలియకుండా అట్రాక్ట్ అయ్యి అతనితో కలిసి పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇట్లా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఆ మారాలి మన సమాజం అన్నటువంటి పాటలో కూడా కులమత భేదం, ప్రాంతీయతత్వం, కులాలే కాలకూట విషంగకెర అన్న మాట మమ్మల్ని మారాలి మారాలి మన సమాజం అంటే 40 ఏళ్ల క్రితం కంజర మీద పాడినటువంటి పాట ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన తర్వాత మిర్రర్ ఛానల్లో మీరు చేస్తున్న ఇంటర్వ్యూలో కులమత భేద ప్రాంతీయతత్వం ఏం మారలేదు. ప్రాంతీయతత్వం అన్నది ప్రాంతీయ అహంకారం తెలంగాణపై చూపిస్తే ఒక దశాబ్దం 14 సంవత్సరాలు జరిగినటువంటి పోరాటంలో ఆ ప్రాంతీయ అధికారం యొక్క కొణికలు విరగొట్టారు, స్వరాష్ట్రం వచ్చింది. కానీ నిజంగా మారలేదా అండి? మీరు గతంతో కంపేర్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న విధానం చూసుకుంటే పరిస్థితులను కాలానుగుణంగా ఈ డిజిటలైజేషన్ యుగంలో మారలేదంటారా? చాలా మారి అదే అమ్మా, ఎందుకంటే మారాలి మారాలి మన సమాజం పాటని 45 ఏళ్ల తర్వాత కూడా మీకు నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కులమత భేదం ప్రాంతీయతత్వం ఏమీ మారలేదు. మారింది బ్రహ్మంగారి తత్వాలు చెప్పేటప్పుడు అక్కడ నాకు చప్పట్లు కొట్టడానికి 2 చేతులు ఉండేవి. ఇప్పుడు నా చేతిలో సెల్ ఫోన్ వచ్చి డిజిటల్లో రకరకాల అందమైనటువంటి హంగులు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ నన్ను నేను తట్టి చూసుకున్నప్పుడు మాత్రం కులం మారిందా లేదా అని అనుమానం వస్తుంది. జనరల్గా మీరు అడిగే ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. అరే ఇంత ఉంది, మీరు నాతో కూర్చుంటారు, సమానంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాహిత్య అకాడమీ చైర్మన్ అని చెప్పారు. సాహిత్య అకాడమీ చైర్మన్ అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పేరున్నటువంటి పోస్ట్ అది. ఇంకా మీరు కూడా కులం గురించి మాట్లాడటం ఏంటి? నిజంగా నేను కూడా కులం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సిగ్గుపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను, చాలా ఆవేదనకు కూడా గురవుతున్నాను. కారణం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ఉన్నత విద్య చదువుకున్నవాడు, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా చేసినవాడు, సాహిత్య అకాడమీకి బెజవాడ గోపాలరెడ్డి, దేవరపల్లి రామానుజరావు, నందిని సిద్ధారెడ్డి తర్వాత 4వ స్థానంలో కూర్చున్నటువంటి వాడిని నేను ఇప్పుడు మారినటువంటి గ్లోబల్ విలేజ్లో మీ దగ్గరికి వచ్చి కూర్చొని కులం ఉందా అంటే ఉందంటున్నామ్మా. దాని రూపం మారిందా అంటే ఏమీ మారలేదమ్మా. దాని రూపం కూడా ఏ రకంగా మారింది, ఎట్లా మారిందంటే ప్రపంచీకరణలో కూడా ఇంకా మనుషుల్ని కులం వేటాడుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది. అది చాలా బాధాకరమైనటువంటి చర్చ. ఈ కులంలో వెనుకబడిన కులాలు అన్నటువంటి విషయాన్ని కానీ మర్చిపోతున్న వాటిని కూడా పెంచి పోషిస్తుంది ఎవరు? అది మరి ఆస్పెక్ట్లో పోతే కూడా ఇప్పుడు కొంత మన స్కూళ్ళల్లో సమానత్వం అనుకుంటున్నాం, కొంత ఎంప్లాయ్మెంట్లో సమానత్వం అనుకుంటున్నాం. అనుకున్న నేపథ్యంలో వద్దు అనుకున్న నేపథ్యంలో స్కూల్స్లో కూడా ఒక యూనిఫామ్ని ఎందుకు తీసుకొచ్చారు సమానత్వం గురించే. ఇప్పుడు మనం ఇంత పైకి ఎదుగుతున్నాం అనుకున్న తరుణంలో ఇవాళ కులము వర్గాలు అనేది పెంచి పోషిస్తున్నది ఎవరంటారు? అంటే ఇప్పుడు కులం ఏమైపోయిందంటే కులం గురించి ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడదు? క్లాస్ రూమ్లో తరగతి గదిలో 1 నుంచి 10 వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తరగతులు చదువుతున్నప్పుడు అందరం కలిసి చదువుకున్నాం. అందరము కలిసి చదువుకున్నప్పటికి కూడా మళ్ళీ సమాజంలో పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులం, చావు దగ్గరికి వచ్చేసరికి కులం, ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి కులం, వృత్తి దగ్గరికి వచ్చేసరికి కులం, చివరకు నువ్వెవరు అన్నటువంటి ప్రశ్నను చూసుకుంటే మళ్ళీ కులం అన్నది ఉంది. ప్రపంచీకరణలో అన్నీ మారాయి కానీ పేరు పక్కన. అందుకోసం దాసనారాయణరావు తీసిన సినిమాలో ఓ రెడ్డి గారు, ఓ చౌదరి గారు, ఓ రావు గారు, మీ పేరు పక్కన ఆ తోకలు ఎందుకు, ఊరు పక్కన మా వాడలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఉంది. ఊరు చివరన మా వాడలు ఎందుకు అన్న అంటే ఏంటి? మారింది, కాలం మారింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి బాంబేలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే మనకు 2 సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అతి ఎత్తైనటువంటి శిఖరాల్లాగా ఉన్నటువంటి ఆకాశ హార్మ్యాలు కనిపిస్తుంటాయి. పక్కన ఫ్లాట్గా ఉన్నటువంటి ఒక రూపం కనిపిస్తుంది, అది ధారావి కనిపిస్తుంది, కార్మికవాడ కనిపిస్తుంది. 75 ఏళ్ల తర్వాత మొన్న పోతే కూడా మనకు కనిపించే దృశ్యాలే. అంటే దేశంలో మారింది ఏంటంటే పేదరికం మారలేదు. పేదరికం ఎవరు అంటే మనం అందమైనటువంటి ఒక మంచి కోటింగ్తో పదం తయారు చేశాం. మధ్యతరగతి అండి అంటారు. గమనించండి, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇది మధ్యతరగతి పీడిత తాడిత ప్రజలు అంటే మీ అందరం కూడా తెలియక దాంట్లోకి వెళ్ళాం. అక్కడ ఏం లేదు, మళ్ళీ అక్కడ కూడా మధ్యతరగతి ఏంటి?
ఎవరు మధ్యతరగతి? అందులో కూడా ఏం చేశారు, అప్పర్ మిడిల్ క్లాస్, ఆ. బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్, దాన్ని చెప్పాల్సింది దిగువ, మధ్యతరగతి, ఎగువ. బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు అని చెప్పాలి. బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు, వృత్తి పనులు చేసేవాళ్ళు, సంచార జీవులు, అర్ధ సంచార జీవులు, బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బాగా వెనుకబడ్డ కులాలు, అత్యంత వెనుకబడ్డ కులాలు. దీని గురించి మనం చెప్పాలి. దానికి మన వాళ్ళు ఏం చేశారంటే మధ్యతరగతి అని చెప్పారు. కాబట్టి మొత్తం మీద కులం, అసలు కులం అనేది లేకుండా పోరాటమే చేయొచ్చు కదా. మళ్ళీ ఈ కులగణనలు, మళ్ళీ ఈ రిజర్వేషన్ల కంటే కూడా వద్దు, అంతా సమానత్వమే అనే ఒక పోరాటం బాగుండదా మరి? అంటే అట్లా కాదండి, మనకి ఎదురుగానే కులం కనిపిస్తూ ఉంటుంది, మనల్ని కులం వెంటాడుతూ ఉంటుంది, కులం మనల్ని తరుముతూ ఉంటుంది. కులం తరుముతూ మనం ఉంటే ఎంత తరిమినా కులం లేదు, మతం లేదు అనుకుంటే ఎట్లా పోతాం? అంటే సమాజంలో వర్గీకరణ ఎట్లా జరిగిందంటే, మనకు ఊరు ఉంది, ఊరు మాలవాడ, మాదిగవాడ, మంగలివాడ, చాకలివాడ, వడ్లవాడ, వాడలు వాడలుగా, బజార్లుగా డివిజనే ఉంది. అట్లాగే నీకు అపార్ట్మెంట్ తీసుకోండి, పాత బస్తీ పోయి అపార్ట్మెంట్ తీసుకోండి, మీరు తీసుకోవాలంటే కష్టమైనటువంటి పరిస్థితి. ముస్లింలు లేనటువంటి ప్రాంతంలో అపార్ట్మెంట్ తీసుకోవడం చాలా సులభం. ముస్లింలు ఉంటే ఏమంటే అంచనా వేస్తాం మనం, మతం, ఇక్కడ కులం. కాబట్టి మాదిగవాడలో ఇల్లు కట్టుకున్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ ఉంటారా? ఇక రెడ్డి హోటల్, చౌదరి హోటల్, వైశ్య హోటల్ పోతాం, మాదిగ హోటల్, వడ్ల హోటల్, లేకపోతే కమ్మరి హోటల్, కుమ్మరి హోటల్ అంటే పోదామా? కులం. డెలివరీకి కూడా చివరికి డెలివరీ అయ్యేటప్పుడు కూడా మనాడి హాస్పిటల్కి పోదామంటారు. అంటే డెలివరీ చేయడానికి వెళ్తున్నటువంటి ఒక స్త్రీని రెంట్లట్లనే అయినా ఇల్లు కట్టిస్తుంటే కూడా 4-5 పోర్షన్లు కడితే కూడా రెడ్డిస్ వాళ్ళకి అమ్ముతున్న నేపథ్యం ఉంది. కొంతమంది రెంట్ల వైజ్ కూడా అట్లనే ఉంది, జరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలే. మీరు అన్నదానికి నేను కూడా అగ్రీ విత్ యూ. నేను కూడా జన్మనిచ్చే తల్లి ప్రసవం కోసం కూడా మన హాస్పిటల్ అనిపోయే పరిస్థితి వస్తే కులం లేకుండా ఎక్కడ పోయిందండి? కులం లేకుండా అంటే దాన్ని లేకుండా తరమాలనా మరి? ఇప్పుడు దాన్ని లేకపోతే మనం ఇంకా మళ్ళీ దీన్ని పొంచి రెండొస్తాయి దీంట్లో. మీరు అన్న విధంగా 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరేమంటున్నారు, అది పోలేదు, అది తరుముతా ఉన్నప్పుడు దానికోసం న్యాయం కోసం పోరాటం చేయాలి. ఎంత సమాజంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నామో అంత పర్సెంటేజ్ ప్రకారం అనేది ఒక చర్చ. మరొక వైపు అంటే మనం ఎదుగుతూ పోదా ఉన్నాం కదా, సమాజంలో ఈ మార్పు రావాలి కదా అనేది ఒకటి ఉంది. మరి బాగుందమ్మా, మంచి ప్రశ్న వేశారు మీరు. ఒకటే, కులం పోవాలని, కులం లేకుండా చేయాలని, కుల మతాలకు అతీతమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మించాలన్నటువంటి ఆలోచన రాజ్య పాలకులకు ఉండాలి. మొదట క్లాస్ రూమ్, మీరు అన్నారు తరగతి గది, ప్రపంచం యొక్క రూపురేఖల్ని మొత్తం తీర్చిదిద్దేది తరగతి గది. ఆ తరగతి గదిలో మనం చదువుతున్నటువంటి పిల్లలుగా మనందరి మధ్యలో కులం లేకుండా, రిజిస్టర్లో కులం పేరు లేకుండా, అడ్మిషన్ ఫామ్లో కులం పేరు లేకుండా ఇవన్నీ ఉండాలి. అట్లాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటంటే, మన తాత తెలుసా నీకు, మన ముత్తాత తెలుసా, మన తాతల తాతలు తెలుసా, మన వారసత్వం అని సిలబస్లో ఉంది నాకు. కానీ ఇక్కడ వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళ గురించి చెప్తున్న చరిత్రలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళు కనిపించరు మనకు. అంటే చరిత్ర రాసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కులం ఉంది, దానికి కూడా చరిత్రకు కూడా కులం ఉంది, రాసే రాతకు కూడా కులం ఉంది, కళానికి కూడా కులం ఉంది. ఇది కదా సమస్య. ఇప్పుడు మన పక్కనే చుట్టుపక్కల ఉన్నటువంటి చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటాం. 4,000 మంది వీరోచిత పోరాటాలు చేసి త్యాగాలు చాళ్ళు పోసి వచ్చినటువంటి మన నల్లగొండ, మన ఎర్రకొండ, మన ఖమ్మం, మన స్తంభాద్రి, మన ఓరుగల్లు, మన పోరుగల్లు అని కరీంనగర్ దగ్గర నుంచి ఆదిలాబాద్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా గోదావరిలో పరివాహక ప్రాంతం మొత్తం కూడా పాటలు వాడి ఆటలు వాడి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వస్తాం. ఎవరి 4,000 మంది నల్లదేహాలు ఎవరి పేర్లే? కొన్ని పేర్లే కనిపిస్తాయి కదమ్మా. ఎవరి 4,000 మంది? ఎవడు బాంబును తయారు చేసి ఇచ్చినవాడు, ఎవడు తపంచాన్ని తయారు చేసి ఇచ్చినవాడు, ఎవడు ఆనాడు తుపాకులు తయారు చేసి ఇచ్చినవాడు, ఎవడు నీకు కావాల్సిన మందుగుండి సామాగ్రి పేలుడు పదార్థాలు అందించినవాడు, ఎవడు ఆ పేలుడు పదార్థాలు పట్టుకొని చచ్చిపోయినవాడు, ఎవరు వీళ్ళంతా? బహుజన వీరులు, బహుజన యోధులు,
వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తినిచ్చి వచ్చినటువంటి వాళ్ళ పేర్లలో కూడా అక్కడ కూడా వాళ్ళ పేర్లు అడుగున పడిపోయాయి. కాబట్టి కులం లేని సమాజం కావాలి, ఉన్నతమైన సమాజం కావాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతమైన ప్రజలంతా కూడా దొరగడిల్ని కూల్చేందుకు వాళ్ళు చేసినటువంటి పని మొత్తం ఏంటంటే, అయ్యా బాంచన్ దొర నీ కాల్మొక్త బాంచన్ దొర అని తిరిగిన వాళ్ళు, వంగి వంగి నంగి నంగి నడిచిన వాళ్ళు, చెప్పులు చేతపట్టుకొని నడిచిన వాడు, తిరగబడ్డ ఒక వీరుడిలాగా వచ్చినటువంటి సందర్భం ఈ పోరాటాల వల్ల వస్తుందని పోరాటాల్లో పోయారు. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. అటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్న సందర్భంలో 2006లోనో 2007లోనో ఒకటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. అదేంటంటే మన నల్గొండ జిల్లాకు సంబంధించిన నంద్యాల శ్రీనివాసరెడ్డి గారి ఇంటర్వ్యూ వచ్చింది. ఆయనతో పాటుగా ఆయనతో కలిసి పనిచేసిన సాయుధ పోరాటంలో పనిచేసిన యాదగిరి పేరు వచ్చింది. ఆ యాదగిరి ఇంటర్వ్యూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఆ యాదగిరిని ఇంటర్వ్యూ చేశారు. మీలాగే ప్రశ్నలు అడిగారు. మరి పోరాటం ఎట్లా జరిగిందంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు కూడా తర్వాత ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల కాలంలో చనిపోయారు. ఆయన నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు చేసిన పని ఏంటంటే, ఇక మనం సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, ఈ తుపాకులు మొత్తం ఇక్కడ పడేయండి, మనం వెళ్ళి జనజీవన స్రవంతులకు వెళ్ళిపోతున్నాం అంటే తుపాకులు అన్నీ అక్కడ పడేశారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి యాదగిరి మాత్రం నేను తుపాకీ వదిలేది లేదు అని తుపాకీ పట్టుకుంటాడు. అరే సాయుధ పోరాటాన్ని విరమించమని కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, ఎందుకు తుపాకీ పట్టుకుంటావంటే, అయ్యా నువ్వు ఇంటికి పోతే నీకు బర్రె ఉంది, గొర్రె ఉంది, ఇల్లుంది, దున్నుకోవడానికి భూమి ఉంది, ఆస్తులు ఉన్నాయి, నేను వచ్చింది దేనికోసమయా? భూమి భుక్తి విముక్తి కోసం వచ్చినాయా? ఈ తుపాకీ చస్తే నేను విడవనని ఆ తుపాకీ పట్టుకుని అట్లే నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ యాదగిరి అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఆర్టికల్. ఆ రోజు కూడా ఒక ప్రశ్న వచ్చింది. అంటే పోరాటం విరమించినా, పోరాటం చేసినా, పోరాటంలో చచ్చినా మాకు వచ్చింది ఏంటి, జరిగింది ఏంటి? ఇది ఈనాడు తొలుస్తున్నటువంటి ప్రశ్న, ఈనాడు వెంటాడుతున్నటువంటి కులం ప్రశ్న. కాబట్టి సమాజంలో మార్పు రాలా, మార్పు జరగాలి. అందుకే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, చాలా వరకు ఇంకా కులగణన, కులం గురించినటువంటి అంశం ఎందుకు మీకు ఇప్పుడు కూడా అవసరమా అంటే, ఈ నేపథ్యం ఇది చూస్తున్న సందర్భం. అట్లాగే మీరు ఓట్ల దగ్గరికి వచ్చేసరికి దీన్ని మొత్తం మార్చాల్సినటువంటి ఒక సిస్టమ్ రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశంలో వాళ్ళ కులం కావాలి, వాళ్ళకు కింద ఓట్లేసేవాళ్ళు కావాలి, మీరన్న అందమైన మధ్యతరగతి పేరు కావాలి, కమ్యూనిస్ట్ వాళ్ళకేమో తాడిత పీడిత ప్రజల స్టిక్కరు కావాలి. వీళ్ళు పోయి ఓట్లు అడగాలి. ఈ అడిగినటువంటి ఓట్ల నుంచి నీకు వచ్చేటువంటి సారాంశం ఏంటంటే, జరుగుతున్నటువంటి సారాంశం ఏంటంటే, వాడికి అప్పటికప్పుడు బ్యాలెట్లో ఓటు వేసిన తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మామూలే. 37 మంది చైర్మన్లను ఇస్తే ఎంత సామాజికత పాటించింది మా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటారు. అయా మీ సామాజికత మా చైర్మన్లు కాదు, టుప్పటప్ప చైర్మన్లు కాదు, మాకు కావాల్సింది ఎమ్మెల్యేలు కావాలి. మాకు కులగణన జరిగితే ఎమ్మెల్యేలు వస్తారు మాకు.